హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈహెచ్ఎస్ కార్డ్స్ అలాగే పీఆర్సీకి సంబంధించి నివేదిక పూర్తయింది. అలాగే ఒక డీఏ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు సంబంధించి ఒక అత్యంత ప్రాముఖ్యత కలిగిన వార్త వెలుగులోకొచ్చింది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, చీఫ్ సెక్రటరీ గారు ఇటీవల ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఒక కీలకమైనటువంటి సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైనటువంటి శ్రీ రేవంత్ రెడ్డి గారు గతంలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వానికి మరియు ఉద్యోగులకు మధ్య ఉన్న అగాధాన్ని తొలగించడానికి ప్రతి నెల రెం ప్రతి 2 నెలలకోసారి ఇటువంటి కౌన్సెలింగ్ మీటింగ్ లేదా సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే ఆ నిర్ణయంలో భాగంగానే నిన్న జరిగినటువంటి ఈ యొక్క మొదటి సమావేశం ఉద్యోగ వర్గాల్లో ఎంతో ఆసక్తి కలిగించింది. ఈ సమావేశంలో కేవలం ఒక చర్చ మాత్రమే కాకుండా ఈ సమావేశం అనేది భవిష్యత్తులో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఒక గట్టి పునాదిగా మారుతుంది అని భావిస్తున్నారు. అయితే ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలు తాము ఎదుర్కొంటున్న అనేక క్లిష్టమైన సమస్యలను చీఫ్ సెక్రటరీ గారి దృష్టికి అయితే ఆహ్, తీసుకెళ్లడం జరిగింది. సో, ఇందులో ప్రధానంగా 2 రకాల అంశాలపై చర్చలు జరిగాయి. ఒకటి ఆర్థికపరమైన ఫైనాన్షియల్ మ్యాటర్స్, రెండవది ఆర్థికేతర లేదా పరిపాలనాపరమైనటువంటి నాన్ ఫైనాన్షియల్ మ్యాటర్స్. ఆర్థికపరమైన అంశాలలో ముఖ్యంగా కొత్త వేతన సవరణ సంఘం, పీఆర్సీ, ఎంప్లాయీ హెల్త్ స్కీమ్, ఈహెచ్ఎస్, పెండింగ్‌లో ఉన్నటువంటి కరువు భత్యం, డీఏ బకాయిలు మరియు ఇతర ఆర్థిక బకాయిల గురించి సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమస్యలు ఉద్యోగుల దైనందిన జీవితంపై మరియు వారి ఆర్థిక ప్రణాళికలపై నేరుగా ప్రభావం చూపబోతూ ఉండటంతో వీటిపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని నేతలు కోరారు. ముఖ్యంగా పీఆర్సీ నివేదిక ఆలస్యం కావటం వల్ల లక్షలాది మంది ఉద్యోగులు వేతన పెంపు కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ విషయాన్ని వారు గుర్తు చేశారు. సమావేశం ముగిసిన తర్వాత వెలువడినటువంటి సమాచారం ప్రకారంగా కొత్త పీఆర్సీ నివేదికను వీలైనంత త్వరగా ప్రభుత్వం తెప్పించుకొని త్వరలోనే ఈ మేరకు ముఖ్యమంత్రి గారే స్వయంగా ఉప ముఖ్యమంత్రి గారికి ఉద్దేశించి పీఆర్సీ నివేదికను వెంటనే సమర్పించాలి అని చెప్పేసి ఆదేశించినప్పటికీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల అది ఇంకా కార్యరూపమేమీ దాల్చలేదు. నిన్న మీటింగ్‌లో కూడా త్వరలోనే అన్న మాట వినిపించినప్పటికీ క్షేత్రస్థాయి పరిస్థితులను బట్టి చూస్తే పీఆర్సీ అమలుకు మరికొంత సమయం పట్టేలాగా కనిపిస్తోంది. బహుశా వచ్చే కౌన్సెలింగ్ మీటింగ్ నాటికైనా దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అంటే ప్రస్తుతానికి పీఆర్సీ అమలు అనేది తక్షణ సాధ్యం కాకపోవచ్చు అనే సంకేతాలు అందుతున్నాయి. కానీ ప్రభుత్వం దీనిని ప్రాధాన్యతాంశంగా అయితే పరిగణిస్తోంది. అయితే ఉద్యోగులందరికీ ఊరటనిచ్చే ఒక శుభవార్త ఏమిటంటే ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్‌పై ప్రభుత్వం ఒక సానుకూల నిర్ణయం తీసుకునే దిశగా అయితే అడుగులు వేస్తోంది. జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఈహెచ్ఎస్ అమలుకు సంబంధించిన ఒక గొప్ప ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. ఈ కొత్త విధానం ప్రకారంగా ఉద్యోగుల మూల వేతనం బేసిక్ పే నుండి 1.5% 1.5% సొమ్మును కట్ చేసుకొని దానికి సమానమైనటువంటి వాటాను అంటే ప్రభుత్వం కూడా మరొక 1.5% కలిపి ఒక ప్రత్యేక నిధి కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తుంది. ఈ యొక్క నిధి ఒక స్వతంత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉద్యోగులకు మరియు వారి కుటుంబ సభ్యులకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా సరే ఇబ్బందులు లేకుండా కార్పొరేట్ హాస్పిటల్స్‌లో క్యాష్‌లెస్ వైద్యం అయితే అందేలాగా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. మరి ఇది ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు సంబంధించి ఒక పెద్ద భరోసాగా నిలుస్తుంది. మరోవైపు పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం, డీఏ మరియు ఇతర బిల్లుల చెల్లింపుల గురించి కూడా ఈ సమావేశంలో స్పష్టత ఇచ్చారు. ప్రభుత్వం త్వరలోనే ఒక డీఏను ప్రకటించే అవకాశం ఉంది. బహుశా జూన్ నెలలోనే దీనిపై ప్రకటన రావచ్చు. ఇకపోతే పెండింగ్‌లో ఉన్నటువంటి మెడికల్ బిల్లులు, సరెండర్ లీవ్స్ వంటి
ఇతర బకాయిలను రాబోయే 100 రోజుల్లోపే చెల్లించేలాగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ప్రభుత్వం వెల్లడించింది. ఆర్థిక పరిస్థితిని బట్టి మరికొన్ని డీఏలను సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో గూడా అంటే దీపావళి పండుగ సందర్భంగా విడుదల చేసే అవకాశం ఉంది. ఈ విధంగా విడతల వారీగా బకాయిలు చెల్లించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై ఒకేసారి భారం పడకుండా ఉద్యోగులకు కూడా రెగ్యులర్‌గా డబ్బులైతే అందుతాయి. కేవలం ఆర్థిక విషయాల్ని మాత్రమే కాకుండా ఉద్యోగుల సేవా నిబంధనలకు సంబంధించి కూడా ఇతర అంశాలపై ఈ యొక్క సమావేశంలో లోతైన చర్చలు జరిగాయి. మరి మరీ ముఖ్యంగా 2003 డీఎస్సీ ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయడంపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఇది చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి డిమాండ్ కాబట్టి దీనిపై ప్రభుత్వం ఒక సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు చేయడం ద్వారా వివిధ శాఖల్లో ఉన్నటువంటి ప్రమోషన్‌ల సమస్యలను పరిష్కరించాలని కూడా నిర్ణయించారు. ఇది అమలైతే ఉద్యోగుల కెరీర్ పరంగా గొప్ప మేలే జరుగుతుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల భార్యాభర్తలు తెలంగాణలో పనిచేస్తూ ఉంటే వారిని కూడా స్పోర్ట్స్ కేటగిరీ కింద పరిగణించి బదిలీలు లేదా ఇతర సౌకర్యాలు కూడా కల్పించేలాగా చర్యలైతే తీసుకోనున్నారనమాట. చివరగా ఐటీ రంగం మరియు కేంద్ర ప్రభుత్వ ప్రధాన కార్యాలయాల్లో ఉన్నట్టుగా వారానికి 5 రోజులు మాత్రమే పని దినాలు. ఈ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా అమలు చేయాలనే ప్రతిపాదనను ప్రభుత్వం అయితే ప్రస్తుతం పరిశీలనకు తీసుకుంది. దీనివల్ల ఉద్యోగుల పనితీరు మెరుగుపడుతుందని, వారి కుటుంబంతో గడపడానికి సమయం దొరుకుతుందని ఉద్యోగ సంఘాలు వాదిస్తున్నాయి. ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోవడానికి మరికొన్ని సంప్రదింపులైతే అవసరమవుతాయి. మరి ఏదేమైనప్పుడు కూడా ఈ సమావేశం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పట్ల ఈ మేరకు సానుకూలంగానే ఆహ్, ఉంది అనే సందేశం వెళ్ళింది. ఇక జూన్ 2వ తేదీ వచ్చే వరకు ప్రకటన కోసం ఉద్యోగ లోకం ఇప్పుడు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తోంది. ఈ ముఖ్యమైనటువంటి సమాచారాన్ని వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.